హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వ్లాగ్. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? శ్రీశైలం వెళ్తున్నాము. నా బర్త్డే ముందు రోజు ఈవినింగ్ అయితే స్టార్ట్ అయ్యాము. మాకు అది దగ్గర. సో 2 to 3 hours జర్నీ అయితే పడుతుంది. అందుకే అక్కడికి వెళ్తున్నాము. అండ్ నా ప్రతి బర్త్డేకి ఎక్కడికో చోటికి అయితే వెళ్తాము. సో ఈసారి అయితే దగ్గరగా ఉన్న ప్లేస్ శ్రీశైలం అనమాట. అందరం ఉన్నాం కాబట్టి శ్రీశైలంకి వెళ్ళాము. అండ్ నెక్స్ట్ డే మా చెల్లి ఎగ్జామ్కి ఊరు వెళ్ళాలి కాబట్టి నచ్చదు, ఊరికే షో చేయద్దు. సరే కదా, మా తమ్ముడు లిటిల్ మాస్టర్ అంట సచిన్ తెండూల్కర్. సచిన్ తెండూల్కర్, సారీ ధోని. సో మా తమ్ముడు బంగారం. అమ్మో, సో మా తమ్ముడిని అడుగుతున్నారు కదా, అదిగోండి చూపించినందుకు ఇలా కొడుతున్నాడు అనమాట. మళ్ళీ ఓవర్ యాక్షన్ పడుకుంటున్నాడు చూడండి. శ్రీశైలం వెళ్తున్నాము ఎందుకంటే రేపు మా బర్త్డే కాబట్టి శ్రీశైలం వెళ్తున్నాం. మాయగా మనసు జారి పడిపోయాను. ఈ చోట ఉన్నా గుండె కోసి నిన్నందులో దాచి పూజించాలా రక్తమందారాలతో కళ్ళని మనం తిరిగి వెనకకే పోదామా, మళ్ళీ మన కథనే రథమా. అలా సన్సెట్ ఎంజాయ్ చేస్తూ అండ్ పాటలు పాడుకుంటూ కొట్టుకుంటూ అయితే ఫైనల్గా పైకి అయితే రీచ్ అయిపోయాము. సో ఫస్ట్ సాక్షి గణపతి టెంపుల్ అయితే విజిట్ చేసాము. సో ఈ గణపతుడు శివుడికి సాక్ష్యం చెప్తాడనమాట, మనం వచ్చి దర్శనం చేసుకున్నామని చెప్పేసి. ఇది వచ్చేసరికి సాక్షి గణపతుడి స్టోరీ అనమాట. అండ్ నెక్స్ట్ నా బర్త్డే మండే కాబట్టి మండే ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకుందామని చెప్పేసి సండే ఈవినింగే స్టార్ట్ అయ్యాము. సండే ఈవినింగ్ అరౌండ్ 4:35 అయితే స్టార్ట్ అయిపోయాము. రీచ్ అయ్యేసరికి 7 అలా అయితే అయిపోయిందనమాట. బికాస్ మధ్యలో వర్షం కూడా ఫుల్గా పడింది. అండ్ నైట్ అయితే ఇక్కడ కింద గేట్స్ క్లోజ్ చేస్తారు, మొత్తం అడవి కాబట్టి. సో దిస్ ఈజ్ అవర్ రూమ్ టూర్. నైట్ రూమ్లో అయితే స్టే చేసినాం అనమాట. బట్లు అవన్నీ అయితే ఇంకా ఏం హ్యాంగ్ చేసుకోలేదు, జస్ట్ సింపుల్గా లగేజ్ తెచ్చి పెట్టేసుకున్నాము. నెక్స్ట్ మా తమ్ముడు అయితే గుండు చేయించుకోవడానికి వెళ్తున్నాడు. సో చిన్నపిల్లలకి ఈ మధ్య తిరుపతిలో గుండు చేసిన చుట్టూ ఎగిరిపోతుంది కదా, అలా ట్రై చేసాం. బట్ నెక్స్ట్ వీడియో వాడు తీయలేదు, అదే మ్యాజిక్. నాకు తెలియకుండానే వాడైతే కెమెరాలో క్యాప్చర్ అయిపోయాడు. ఇంకా నైట్ డిన్నర్ చేసేసి జస్ట్ గుడి దగ్గరికి అలా నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. మేమున్న దగ్గర నుంచి గుడికి మెయిన్ దర్శనంకి అయితే జస్ట్ 700 to 800 meters. అండ్ ఇట్స్ మై బర్త్డే డే అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్. సో సింపుల్గా ఉంచుకున్నాను, లైక్ డార్క్ బ్లూ కుర్తీ విత్ మగ్గం వర్క్ అనమాట. ప్యాటర్న్ అంతా కూడా మొత్తం మగ్గం వర్క్ డిజైన్. ఎర్లీ మార్నింగ్ దర్శనం అయితే అయిపోయింది. సో మేమైతే 4:30 కల్లా వెళ్ళిపోయాము. అండ్ 20 minutesలో మా దర్శనం అయిపోయింది. మంచిగా హారతి చూసాము, పొద్దున హారతి శివుడికి ఇచ్చేది అండ్ పైన అమ్మవారికి ఇచ్చేది. అండ్ ఇట్ వాస్ రియల్లీ సచ్ ఎ బ్లెస్సింగ్ టైం అనమాట. దర్శనం అయితే చాలా బాగా అయింది. అండ్ రూమ్కి వచ్చేసి ఇలా కేక్ అయితే కట్ చేస్తున్నాము. ఐఎమ్ టర్నింగ్ 22 this year. సో ఇట్స్ మై 22nd birthday. ఐఎమ్ సెలబ్రేటింగ్ విత్ మై ఫ్యామిలీ. సో మ్యాక్సిమం నా బర్త్డేస్ అన్నీ కూడా మా ఇంట్లో జరుగుతాయి, ఎందుకంటే సమ్మర్ హాలిడేస్లో కాబట్టి. ఫ్రెండ్స్ అందరు కూడా మ్యాక్స్ వాళ్ళ ఊర్లో వెళ్ళిపోతారు, లైక్ అమ్మమ్మ వాళ్ళ ఊరు, నాన్నమ్మ వాళ్ళ ఊరు. మోస్ట్ టైం ఇంట్లో వాళ్ళతోనే సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మా డాడీ నా బర్త్డేకి ఉండేటట్టు చూసుకుంటారు సమ్మర్ హాలిడేస్ కాబట్టి. ఎందుకంటే హనుమాన్ జయంతి ఆ టైంలో వస్తాయి కాబట్టి ఒక 1 week ముందు వస్తారు. ఒకవేళ కుదిరితే నా బర్త్డేకి వచ్చేవాళ్ళు అనమాట. అండ్ అంటిల్ 22 years I have been cutting the cakes continuously from my 22 years. మధ్యలో ఇయర్ ఏమో మిస్ అయింది అంతే. దట్ వాస్ ట్రూ ఇన్ మై బీటెక్ సంథింగ్ సెకండ్ ఇయర్ సంథింగ్.
or else ప్రతి ఇయర్ I have cutted the cake and celebrated my birthday in the same way. Thank you for all the blessings and wishes I have got. అండ్ నాకు పెద్దగా గ్రాండ్గా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అంత నచ్చదు. మేబీ ఇన్ ఫ్యూచర్ చేసుకుంటానేమో నాకు తెలియదు కానీ బట్ నాకైతే 22 వచ్చినా కూడా ఇంకా కేక్ కట్ చేయటం అంటే ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఎ లిటిల్ కిడ్ టిల్ నౌ. సో మా తమ్ముడు అయితే కేక్ తిండనమాట, వాడికి ఎంత బలవంతంగా పెట్టినా కూడా వేస్ట్. సో ఇంకా నా ఫైనల్ అవుట్ఫిట్ అయితే ఒకసారి మళ్ళీ మీకు చూపిద్దాము అని చెప్పేసి ఇలా చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా, కుర్తీ విత్ మగ్గం వర్క్ అండ్ ఇట్లా పైనుంచి నాకు ఎగ్జాక్ట్గా ఏమైతే ఐడియా లేదు, ఇక్కడ నుంచి 4 గోపురాలు కనిపిస్తాయంట, శ్రీశైలం గోపురాలు. సో అవైతే చూస్తున్నాం అనమాట. ఇక్కడ మా తమ్ముడు అయితే చూస్తున్నాడు. అండ్ దాట్స్ ఆల్ గాయస్. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము మేము ఫాస్ట్గానే. ఇంటికి అయితే రీచ్ అవ్వాలి. మా చెల్లి మళ్ళీ అప్పటికప్పుడు విజయవాడ అయితే వెళ్ళాలి, నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ ఉన్నా కూడా ధైర్యంగా ఇంట్లోనే ఉంది చూసారా. బికాస్ లైక్ అందరం వెళ్తున్నాం కదా, అందరం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మా చెల్లిని కూడా పిలిపించుకుండే మేము. దాట్స్ ఆల్ గాయస్. సో ఇది వచ్చేసరికి మొత్తం మా ఫ్యామిలీ అంతా కూడా చూడండి ఇక్కడ, ఎందుకంటే ఇందాక ఒక్కొక్కరు కేక్ తీస్తూ వీడియో తీయడానికి ఎవరో ఒకరు ఉన్నారు కాబట్టి అలా ఉంది. సో ఎస్, మేము 5గురం. చాలామంది అడుగుతున్నారు మేము 4గురమేనా అని. కాదు. సో మాకు ఒక చిన్న తమ్ముడు కూడా ఉన్నాడు. సో హీఈస్ ద మోస్ట్ ప్యాంపర్డ్ గా ఇన్ అవర్ ఫ్యామిలీ అండ్ వాడంటే మా అందరికీ చాలా ఇష్టం. సో నో దిష్టి, ఓకే ప్లీజ్ నో దిష్టి. అండ్ ఇక్కడ నుంచి చూస్తున్న వెదర్ అయితే కత్తి ఉంది. అండ్ స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ 9 కల్లా అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఐ హ్యావ్ ఆఫీస్ ఆల్సో. అక్కడైతే మధ్యలో మా బాబాయ్ వాళ్ళ పొలంకి అయితే వచ్చాము. పొలంకి వచ్చేసి చూస్తున్నారు కదా, లైక్ ఆల్ దీస్ నాటీ థింగ్స్ వీ డూ లాట్. అండ్ లైక్ మేము 3 ఉంటే మాత్రం పిచ్చ కొట్టుకుంటాం ఇప్పటికీ కూడా. మా డాడీ మా మమ్మీ కొన్నిసార్లు గోల భరించలేక పాపం తిడతారు, అయినా మాకు అదన్నీ ఎక్కువ మళ్ళీ సిగ్గులేకుండా కొట్టుకుంటూ ఉంటాం. దాట్స్ వాట్ మేక్స్ సిబ్లింగ్స్ బాండ్ మోర్ స్ట్రాంగర్. ఓకే, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బాయ్.